హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్బీ లైఫ్ స్టైల్. చాలా రోజులు అయిపోయిందండి వీడియోలన్నీ చేసి, టైం లేదు వీడియోలు చేయడానికి. ఇప్పుడు టైం కుదిరింది. నా హోటల్ని అయితే ఎప్పుడు చూస్తూ ఉంటాను, కానీ నేను ఎప్పుడు నా హోటల్కి వెళ్ళి ఎప్పుడు స్టే చేయలేదు. మదర్స్ డే సందర్భంగా మా ఆయన నన్ను నా హోటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ 522 రూమ్లో మేము ఉన్నాము. చాలా బాగుంది నా హోటల్. చూడ్డానికి పెలా రిచ్ వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారేమో, నార్మల్ పీపుల్ వెళ్ళలేరేమో అని అనుకుంటాం, కానీ ప్రైజబుల్ బాగుంటుంది. ప్రైజ్లెస్గానే ఉంటుంది, వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. కానీ చూడ్డానికి చాలా లోపల బయట నుంచి అయితే చాలా చిన్న హోటల్, ఇక్కడ ఎవరు స్టే చేస్తారని అనుకుంటాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. నేను వ్యూ తీసాను, ఇది ఈస్ట్ ఫేస్ నుంచి ఇటు ఉంటుంది, వెస్ట్ ఫేస్ నుంచి తీసుకున్నాను. నా హోటల్లో 3 లిఫ్ట్స్ ఉంటాయండి. ఏ లిఫ్ట్ ఓపెన్ చేసినా ఏది ఓపెన్ అవుతుందో కూడా కన్ఫ్యూజన్ అయిపోతాము. కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం చాలా కన్ఫ్యూజన్ అవుతారు. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. పైకి వెళ్తున్నాం, 5th ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు నా హోటల్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి. ఇది మేము స్టే చేసిన రూమ్. ఆ టీవీ, సోఫా, బెడ్ చాలా బాగుంటుంది. బాత్రూమ్ అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకోవాలంటే ఇలా ఒక సింపుల్గా ఇలా డిజైన్ చేసుకుంటే చాలా అని కూడా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను నా హోటల్ వీడియో ఒకటన్నా తీయాలి అని అనుకునేదాన్ని. ఎప్పుడూ తెలియకపోయినాను. ఎవరైనా తీసిన వీడియోలు నేను చూసి ఎంజాయ్ చేయడం తప్పితే నేను ఎప్పుడూ తెలియదు. ఇది ఒక పెద్ద ఛాన్స్ నాకు. చాలా బాగుంది. నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిందకి వచ్చాం. కిందకి వస్తే ఇది వెయిటింగ్ హాల్, ఇక్కడ కూర్చోవచ్చు. గేమ్ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు గేమ్స్ పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. ఆ మధ్యలో ఒక గేమ్ ఉండింది, ఇప్పుడైతే లేదు. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కింద నుంచి వ్యూ పైకి చూపిస్తున్నాను. కింద వెయిటింగ్ హాల్లో నుంచి పైకి చూస్తే మనకు 5 ఫ్లోర్సే 6 ఫ్లోర్సే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ కౌంటింగ్ చేసుకుంటే, కానీ పైనుంచి చూసేటప్పుడు 8 ఫ్లోర్స్ ఉంటుంది. ఎటు వైపు నుంచి చూసినా కానీ ఒకేలాగా కనిపిస్తుంది. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు వీళ్ళు పైలట్స్ అండి, అమ్మాయి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మేము స్టే చేసిన హోటల్లోనే స్టే చేశారు. ఆఫ్టర్ డిన్నర్కి వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళినప్పుడు, నైట్ డిన్నర్కి వెళ్ళినప్పుడు ఒక ఐటమ్స్ ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ ఐటమ్స్ అయితే ఇవన్నీ ఉన్నాయండి. టిఫిన్ ఐటమ్స్ చాలా హెల్తీ ఫుడ్ అయితే తిన్నాం. చాలా తినాలనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ప్రతిదీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. నేనైతే కొంచెం అయితే టేస్ట్ అయితే చాలా చేశాను. ఫుడ్ ఐటమ్ చాలా బాగుంటుంది. అక్కడ ఎవరైతే రూమ్ తీసుకుంటారో వాళ్ళకి మ్యాండేటరీ ఫుడ్ అయితే ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ ఐటమ్, నైట్ డిన్నర్, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. జిఎస్టీతో సహా పే చేయాల్సి వస్తుంది. చాలా బాగుంది టిఫిన్ ఐటమ్స్ అయితే. అన్నీ హెల్తీ ఫుడ్, గ్రైన్స్ ఉన్నింది, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఫ్రూట్స్ కూడా కంప్లీట్ అయింది. ఎప్పుడైనా వీలైతే మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ప్రతి ఊరగాయ పచ్చడి, ప్రతి ఒక్క పొడిని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఐటెం, టిఫిన్, ఇడ్లీ, చపాతీ, పూరి, దోశ, కారం దోశ, మనకు ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, అన్ని రకాలు ఏ ఐటెం కావాలన్నా మనకు అవైలబుల్గా అప్పటికప్పుడే వాళ్ళు వేడివేడిగా చేసిస్తారు. ఇడ్లీ అయితే నేతిలో ముంచుకొని తిన్నట్టు ఉందండి. ఆ ఇడ్లీ తినడానికి నెయ్యి వేసేసిన తర్వాత మనం బటరు, నెయ్యి నేతిలో ముంచుకొని తిన్నట్టే ఉంటుంది అది అసలు. పూరీలు అయితే చిన్న చిన్న పూరీలు, చిట్టి పూరీలు పిల్లలు తినడానికి చాలా బాగుండేది. నెక్స్ట్ సమోసా, వడ, బజ్జీ, పావు బజ్జీ అన్నీ టేస్ట్ చూడొచ్చు. అన్నీ తినాలని అనిపిస్తుంది, కానీ ఏం తినలేమండి. 1 or 2 ఐటమ్స్ లేదా 5 ఐటమ్స్ తినగలుగుతాం. వీళ్ళు చెఫ్ బాగా చేశారు వంటలు అయితే. మనకేం కావాలన్నా చాలా అప్పటికప్పటికే ప్రిపేర్ చేసి వేడిగా తినేదానికి చేయించారు. పిల్లలకు తాగడానికి వేడిగా పాలు కూడా అక్కడే ఉంటాయి అవైలబుల్గా. బ్రెడ్ స్లైసెస్ మనం ఆమ్లెట్ వేసుకొని కూడా మనకు కావాలంటే ఆ విధంగా కూడా వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు.
అక్కడ రూమ్ నెంబర్ నోట్ చేసుకుంటారండి. ఏ రూమ్ నెంబర్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి టిఫిన్ చేశారా లేదా అనేది కూడా వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. టొమాటోస్, పొటాటోస్ అలా హాఫ్ బాయిల్ చేసి అందులో సాస్ అంతా చల్లి మిరియాల పౌడర్ చల్లి అలా పెట్టేస్తారు. స్టీమ్లో పెడతారు. ఆ స్టీమ్లో కూడా మనం కావాలంటే మనం స్టీమ్ చేసుకొని తినచ్చు. స్వీట్ ఐటమ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. స్టీమింగ్ ఫిష్ కూడా ఉన్నింది, స్టీమ్ చేసుకున్న ఫిష్. ఆ ఫిష్ అయితే బౌల్ అటువైపు ఉన్నది, నేను మీకైతే చూపించలేకపోయినాను. చాలా బాగుంది. టెర్రస్ మీదకి వెళ్ళామంటే అక్కడ స్విమ్మింగ్ కూడా ఉంది. ఇక్కడ టీ ఆఫ్టర్ మనం కావాలంటే టీ వేడివేడిగా పెట్టిస్తారు. చెప్పాను కదా టెర్రస్ మీదకి వచ్చాము. ఇప్పుడు టెర్రస్ మీద జిమ్ కూడా ఉందండి. చాలా అంటే దానికి అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ అయితే ఉండదు, వాళ్ళు సపరేట్గా అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యూ చూసామంటే పైనుంచి నవోటల్ పైనుంచి మనం వ్యూ చూసుకుంటే చాలా 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 బాగుంటుంది. ఈవినింగ్ టైం చూసామంటే ఇంకా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 or 6 లోపల చూసామంటే చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, అవైలబుల్గా ఉంటుంది. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు ఉంటుంది స్విమ్మింగ్ చేసుకోవడానికి. పిల్లలు ఇంతసేపు కొంతసేపు ఆడుకున్నారు. ఫోటో షూట్ చేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుందండి. చాలామంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఒక్కొక్కరు వెళ్ళిపోయారు మేము వచ్చే సమయానికి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.